అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అంశు బ్లాగ్స్ అండి. ఈ రోజు అయితే మా రేవాంశు బర్త్డే, వాడిది సెకండ్ బర్త్డే అండి. నేనైతే తలస్నానం చేశాను గుడికి వెళ్దామని. ఇంకా వాడికి స్నానం చేపించి వాడిని అయితే రెడీ చేసేది మీకు చూపిస్తాను. మా రేవాంశు లాంటి పుట్టినరోజు ఇంకా 100 చేసుకోవాలని అయితే మీరైతే మనస్ఫూర్తిగా అయితే వాడిని అయితే దీవించండి. ఈ రోజంతా మేమేమేం చేస్తానైతే చూపిస్తాను. గుడికి వెళ్ళే దగ్గర కూడా వీడియో చేస్తాను. గుడికి తీసుకెళ్తాను వాడిని. లాస్ట్ టైం కూడా వాడు ఫస్ట్ బర్త్డే కూడా మా ఊర్లోనే శివాలయంకి అయితే తీసుకెళ్ళి అక్కడి నుంచి అయితే మా అత్త వాళ్ళ ఊరు, మా హస్బెండ్ వాళ్ళ ఊరు అయితే వెళ్ళాము. ఇంక ఈరోజు కూడా వాడిని శివాలయంకి అయితే తీసుకెళ్తున్నాం. ఈ రోజు అయితే మండేనే వచ్చిందండి. మండే వచ్చింది కదా, శివుడికి ఇంకా చాలా ఇష్టమైన రోజు కాబట్టి వాడిని శివుడి గుడికి అయితే తీసుకొచ్చి ఈవినింగ్ అయితే ఏం లేదండి, సింపుల్గా కేక్ కటింగే ఉండిద్ది. అది కూడా అయితే మీకు చూపిస్తా. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 12. మా రేవాంష్కి అయితే హ్యాపీ బర్త్డే చెప్పేసి. హ్యాపీ బర్త్డే నాన్న. వీడి ఎప్పుడు ఇలానే లైఫ్ లాంగ్ అయితే హ్యాపీగా ఉండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను ఎక్కువ మాట్లాడితే వాడు ఇక్కడ లేచేస్తాడు. రేపు మార్నింగ్ మాట్లాడుకుందాం. మరి రేవాంష్ అయితే ఇంకా స్నానం చేయలేదు. ఇప్పుడు వాడికి స్నానం చేయించాలి. వాడికి స్నానం చేపిస్తే మళ్ళీ ఆగం చేసేసుకుంటాడని ఫస్ట్ అయితే నేను స్నానం చేసి వచ్చా. ఇప్పుడైతే రేవాంష్ స్నానం చేసి రేవాంష్ని రెడీ చేయాలి. రేవాంష్ తిరిగి హాయ్ చెప్పు. తిక్కలో నవ్వుతావింది. హాయ్ చెప్పు. సరే అమ్మకి కిస్ పెట్టు. సరే బాయ్ చెప్పు పెద్దగా. హాయ్ చెప్పు. హాయ్ బాయ్. సరే అండి, మిమ్మల్ని మళ్ళీ గుడికి వెళ్ళేప్పుడు కలుస్తాం. రేవాంష్ అయితే రెడీ అయిపోయాడు. ఇప్పుడు రేవాంష్ని తీసుకొని నేను గుడికి అయితే వెళ్తున్నా. నేనైతే చీర కట్టుకున్నానండి, గుడికి వెళ్తున్నాను కదా, అందుకనే శారీ అయితే కట్టుకున్నాను. రేవాంష్కి అయితే సింపుల్గా అయితే ఈ డ్రెస్ అయితే వేసా. హాయ్ చెప్పు. సింపుల్గా ఈ డ్రెస్ వేసి కృష్ణుడి పిల్లకి వేసా రేవాంష్కి. చూడు అది చూడు. రేవాంష్ రింగ్స్ పెట్టుకున్నాడంట, మీకు చూపిస్తున్నాడు. చూపి. నాకు ఇస్తావా? హ్యాపీ బర్త్డే. ఇదిగోండి గులాబ్ జామ్ అయితే చేసేసాను. మార్నింగ్ అయితే మా రేవాంష్కి అయితే తినిపిస్తాయి. నైట్ అయితే గులాబ్ జామ్ చేశాయి కదా, ఇప్పుడు రేవాంష్కి అయితే స్వీట్ అయితే పెడదాం. బర్త్డే రోజు స్వీట్ పెడతారు కదా, నోరైతే చీట్ చేస్తారు కాబట్టి నేను దానికోసం గులాబ్ జామ్ చేశాను. ఇంకా ఇంట్లో వాళ్ళు కూడా తింటారని ఇప్పుడు రేవాంష్కి అయితే పెడతా. నిక్తా ఇట్రా, బయటకు వెళ్దాం. కూర్చో, సీట్ అమ్మ దగ్గర కూర్చో. హ్యాపీ బర్త్డే రేవాంష్. తిను. అమ్మమ్మ కూడా స్వీట్ పెట్టిద్దండి, తిను. కొంచెం పెట్టమా. చాలే. బాగుందా? బాగుందమ్మా. బాగుందా చెప్పు. పండుగ ఇంటి దగ్గర నుంచే బయలుదేరుతున్నామండి ఇక గుడికి అయితే వెళ్తానికి. ఇంకా కొంచెం రోడ్డు మీదకి వచ్చి అయితే ఆటో అయితే ఎక్కాము. మా ఇంటి దగ్గర నుంచి గుడికి అయితే కొంచెం డిస్టెన్స్ ఉండిద్ది, ఒక 1 కిలోమీటర్ అలా ఉండిద్ది. ఇంకా ఆటో అయితే ఒక 10 రూపీస్ తీసుకుంటారండి. ఆటోకి అయితే గుడి దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకా దేవుడికి కొబ్బరికాయలు అవన్నీ తీసుకొని మేమైతే ఇక్కడ ప్రదక్షిణాలు చేస్తున్నాము. చక్కగా రేవాంష్ అయితే ఎత్తుకోమని అలా అయితే ఏమి సికించడండి, చక్కగా నడుస్తాడు. వాడికి సాక్స్ వేసి అయితే నేను వాడినే నడిపించేసాను. ఇక్కడైతే ప్రదక్షిణాలన్నీ అయిపోయి క్యూలోకి అయితే వెళ్తున్నామండి దర్శనం చేసుకుంటానికి. నార్మల్గా ఉచిత దర్శనం మనకు కొంచెం దూరం నుంచి అయితే చూడొచ్చండి. ఇదైతే గర్భగుడిలోకి వెళ్ళొచ్చు. నార్మల్గా అయితే ఇది మనీ టికెట్. కాకపోతే మేము ఊర్లో వాళ్ళం కాబట్టి తెలిసిన వాళ్ళు ఉంటారు కాబట్టి మేము ఫ్రీగానే గర్భగుడిలోకి అయితే వెళ్ళిపోతాము. ఇక్కడ గర్భగుడిలోకి అయితే వెళ్తున్నాము. ఇంకా లాన్ అయితే ఫోన్లు అయితే ఏం ఎలా ఉండవు కాబట్టి నేను అక్కడ వీడియో అయితే ఏం తీయలేదు. ఇక దర్శనం చేసుకొని బయటకు వచ్చామండి. రేవాంష్ బొట్టు చూసారా? ఇక అక్కడ పంతులు గారే వాడిది పుట్టినరోజు అని చెప్తే వాడికైతే పెద్ద బొట్టు పెట్టి వాడిని ఆశీర్వదించారండి. ఇంకా నేనైతే చాలా వాడికి తుడిచేసాను, లేకపోతే ఇంకా పెద్ద బొట్టు పెట్టారు వాడికి. ఇంకా కొంచెం అయితే ఉంచి మిగతా అంతా తీసేసాను. ఇక్కడైతే అక్కడ
తీర్థ ప్రసాదాలండి. తీర్థము అలానే శతగోపురం పెట్టి పులిహోర అయితే ఇస్తున్నారు. అక్కడైతే అమ్మాయి అవి తీసుకొచ్చింది. నేను ఇక్కడ ఆంజనేయ స్వామిది ఒక విగ్రహం లాగా ఉండిద్దండి, అక్కడ నుంచో రేవాంశు నేను ఫోటో తీస్తా అంటే వాడైతే అస్సలు కోఆపరేట్ చేయట్లేదు. దండం పెట్టి ఇటు తిరుగురా అంటే ఆడు తిరిగైతే దండం పెడుతున్నాడు. ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే అమ్మ తెచ్చుకుంది కదండి, అప్పుడైతే నేను రేవాంశ్కి ఫొటోస్ తీస్తున్నాను. నెక్స్ట్ నేను వెళ్ళి నేను తీర్థం తీసుకొని పులిహోర తీసుకొచ్చి రేవాంశ్కి అయితే పెట్టి నేను కూడా తిన్నానండి. ఇక పులిహోర తిన్నాక ఒక 5 minutes అయితే అట్లా కూర్చొని అయితే ఇంటికైతే వచ్చేసాం. ఇప్పుడే గుడి నుంచి అయితే వచ్చామండి. చూసారుగా మా మొహాలు బాగా అయితే ఎండలు అయితే ఎక్కువగా ఉన్నాయి, ఫుల్ స్వెట్టింగ్ అయిపోయింది. మా ఊరు శివాలయానికి వెళ్ళొస్తే అసలు ఆ ఫీలింగే వేరండి, మనిషికి అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది. హ్యాపీ బర్త్డే అని చెప్పు. నువ్వు కాదు, నిన్ను నానికి రాని తినాలి, నువ్వు తినకూడదు. ఎవరు వచ్చారు మా? నువ్వు ఇటు తిరుగు. ఎవరు వచ్చారు? టాయ్ ఎవరు వచ్చారు చెప్పు. రేవాంశ్. రేవాంశ్ బర్త్డే అని వాళ్ళ నాయనమ్మ అయితే వచ్చిందండి. వాడి కోసం ఏమేమి తీసుకొచ్చిందో చూసేద్దామా? అదిగో. అబ్బా నాని నీకు చాక్లెట్లు బిస్కెట్లు తెచ్చింది. పపాయ కూడా తెచ్చింది నీకు రేవాంశ్. సీతాఫల పనసకాయల పనస తొనలో మామిడికాయలా? అబ్బో అరే ఫస్ట్ మామిడికాయలరా ఈ ఎండాకాలం. రేవాంశ్ నీకు బట్టలు తెచ్చింది నాని. హ్యాపీ. ఇది ఒకటి తీసేస్తాడు తింటాడు. బాగున్నాయి. అరే నాని నీకు కోడి తెచ్చిందిరా. చూడు చూడు ఒకసారి చూడు, ఒకసారి చూడు చూడరా. తిను 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 తిను. బాగుంది అత్త. ఈ డ్రెస్ అయితే రేవాంశ్కి వాళ్ళ నాన్న తీసుకొచ్చింది. అలానే చాక్లెట్స్, బిస్కెట్స్, మళ్ళీ ఇవి రసగుల్లాలు తీసుకొచ్చింది, పపాయ, ఫ్లవర్స్. అలానే ఈ సమ్మర్ ఫస్ట్ మ్యాంగోస్ అండి మా అత్తే తీసుకొచ్చింది మాకు. ఈ నాయా. అలానే నా కోసం కూడా 2 డ్రెస్సులు తీసుకొచ్చింది. అత్త చూపి అత్త. ఈ 2 నా కోసం తీసుకొచ్చింది. సరిగ్గా పెట్ట. ఈ 2 నా కోసం తీసుకొచ్చింది, ఈ 2 డ్రెస్సులు. అలానే ఇదైతే రేవాంశ్ కోసం. రేవాంశ్ అయితే హ్యాపీ. రేవాంశ్ హ్యాపీ. నాని వచ్చినందుకు పడిపోతుంది డ్రెస్సు. ఆగమైద్ది. ఏ రేవాంశ్. అలానే నేను కూడా కొన్ని చాక్లెట్స్ అయితే తీసుకొచ్చానండి. 5 స్టార్ ప్యాకెట్ ఒకటి, అలానే డార్క్ ఫ్యాంటసీ ప్యాకెట్ ఒకటి, కొన్ని బిస్కెట్స్ తీసుకొచ్చాను. ఇవన్నీ నేను తీసుకొచ్చా. ఇక్కడ మా అమ్మ అయితే ఈవినింగ్కి వంట అయితే ప్రిపేర్ చేస్తుందండి. వంటకి ప్రిపేర్ చేస్తుంది. ఏమేం చేస్తున్నావు? రేవాంశ్ బర్త్డే స్పెషల్ ఏమేంటి చెప్పు. చికెన్ బిర్యానీ, చికెన్ ఫ్రై, చికెన్ కాదమ్మా చికెన్. అవును చికెన్ కాదు చికెన్ చెప్పు. కోడి కూర, కోడి వేపుడు, పలావ్. చెప్పు చెప్పుమా చెప్పుమా. మళ్ళీ చెప్పు ఏమైంది. చికెన్ పులుసు, చికెన్ ఫ్రై, బిర్యానీ. చికెన్ కాదు చికెన్ అని చెప్పు. చికెన్. రేవాంశ్ అయితే వాళ్ళ నాయనంతా కలిసి అయితే బయటికి వెళ్ళాడు. బయట కూర్చొని వాడైతే ఫుడ్ తింటున్నాడు. ఇంకా వాడికి స్నానం చేపించి నేను స్నానం చేసి రెడీ అయ్యి ఈవినింగ్ అయితే మిమ్మల్ని కలుస్తా. నేను కోన్ పెట్టుకున్నానండి. నా డిజైన్ చూసి అయితే దడుచుకోమాకండి. ఇది పెట్టుకున్నాను సేపు రేవాంశ్ అయితే నన్ను కదిలిస్తానే ఉన్నాడు. కొంచెం అలా వచ్చింది. డెకరేషన్ చేయడానికి నేను మీషోలో ఇవైతే ఆర్డర్ పెట్టానండి. ఈ కిట్ వచ్చేసి నాకు 160 పడిందండి మీషోలో. డబుల్ ప్లాస్టర్ వేసి ఆ లైటింగ్ అవన్నీ అతికిచ్చిన అవైతే ఉండట్లేదు. ఇక ఇలా అయితే సెట్ చేశాను. అవి ఊడిపోయినాయి, మళ్ళీ అయితే సెట్ చేశాను. ఇంకా రేవాంష్కి అయితే మొన్న షాపింగ్ చేశామని చెప్పా కదండి. ఇక ఈ డ్రెస్ అయితే వేసాను. ఈ షర్ట్ లోపలైతే వైట్ షర్ట్ వేసి అలానే జీన్స్ ప్యాంట్ అయితే వేసి ఇలా అయితే వాడిని రెడీ చేశాను. హెయిర్ ఉంది కాబట్టి అలా కృష్ణుడి పిల్లకి వేసాండి. ఇక తర్వాత అయితే వాడికి ఆ హెయిర్ ఉండదు కాబట్టి నేనైతే ఇలా రెడీ అయ్యాను. ఇంకా అక్క వాళ్ళు కూడా వచ్చారు. కేక్ అయితే వాళ్ళే తీసుకొచ్చారండి. వస్తాను.
ఇంక ఇక్కడైతే మా ఆడబిడ్డ ఇది తిను మౌని, ఇక్కడ తను కూడా వచ్చింది కేక్ కట్ చేస్తున్నామని. తనైతే ఇక్కడే ఉండేది కాకాల్లో, ఇక తను కూడా వచ్చింది పిలిస్తే. ఇంక ఇక్కడైతే ఇలా సెట్ చేసా కదా మీకు చూపిస్తున్నాను ఇలా ఉందని. ఇంకా రేవాష్ ఫ్రెండ్స్ వచ్చారండి. కొంతమంది చిన్నపిల్లలు అయితే పిలిచామండి. ఇక్కడ ఫోటోగ్రాఫర్ అయితే పిలిచామండి, కొన్ని ఫోటోలు తీపిద్దాము, హెయిర్ ఉంది కదా తర్వాత అయితే రేవాష్ కి మేము గుండు చేపిస్తాము, మళ్ళీ హెయిర్ అనేది మళ్ళీ ఉండదు కదా అని కొన్ని ఫోటోలు అయితే తీపిద్దామని అయితే మేము ఫోటోగ్రాఫర్ని పిలిచాము. రేవాష్ అయితే అస్సలు దిగట్లేదు, అసలు కోఆపరేటే చేయలేదు, అసలు ఒక్క స్టిల్ మంచిగా ఇవ్వట్లేదు. వచ్చి అయితే పిల్లల దగ్గర అయితే నుంచుంటున్నాడు. ఇక్కడ అందరూ అయితే వాడిని పిలుస్తా ఉన్నారు కానీ వాడైతే అసలు కోఆపరేట్ చేయట్లేదు. రేవాష్ బర్త్డే ఉందో కానీ ఒక అరగంట అయితే మాకైతే టెన్షన్ వచ్చిందండి. ఏంటంటే కేక్ అయితే మక్క తీసుకురావాలి, గుంటూరులో ఆర్డర్ ఇచ్చాము. ఇక తనైతే కేక్ తీసుకొని రావాలి కాబట్టి కొంచెం దానికి లేట్ అయింది. ఈ లోపలైతే ఫుల్ గాలి అండి, బాగా గాలి, మెరుపులు గాలి అంతే ఇసిరిసిరి కొడుతుంది. ఇక్కడ మాకు అలానే ఉంది, అక్కడ తనకి అక్కడ అలానే ఉంది. ఇంకా అలానే లైట్గా అయితే జల్లు స్టార్ట్ అయిపోయిందండి. నాకైతే చాలా ఇదిగా అనిపించింది. అరే పిల్లలు ఎవరు రారేమో కేక్ కటింగ్ అప్పుడు, కేక్ కూడా కట్ చేయడేమో అనుకున్నాను. అంటే ఇక అంత నార్మల్గా ఉంటే తను వచ్చిద్దండి, అలానే బాగా వాన గాలి ఉంటే తనైనా ఎలా వచ్చి చెప్పండి. అక్కడి నుంచి ఇంకా రారేమో అని అయితే నేనైతే ఒక అరగంట అయితే భలే టెన్షన్ పడ్డాను, కేక్ కట్ చేయడేమో పిల్లలు ఎవరు రారేమో అని. కాకపోతే ఒక అరగంటలో మళ్ళీ అంత నార్మల్ అయిపోయిందండి. లైట్ జల్లు పడింది, కరెంటు కూడా లేదు రెడీ అవ్వడానికి. లేక టెన్షన్ పడిపోయాము. ఇంక ఇక్కడైతే కేక్ కట్ చేపిస్తున్నామండి. వాడి బర్త్డేకి వాడే చప్పట్లు కొట్టుకుంటున్నాడు. ఇంకా వాడిని ఒక్కడనే కూర్చోబెట్టి కట్ చేయడానికి ఏంటంటే వాడైతే హ్యాండ్స్ తీసుకెళ్ళి ఆ కేక్ లో పెట్టేస్తున్నాడండి. అందుకే నేను కూడా ఒళ్ళో కూర్చోబెట్టుకొని అయితే వాడిని కట్ చేపిస్తున్నాను కేక్. ఇక్కడ రేవాంశ్ వీడప్పుడు అయితే కేక్ అని ఒక 3-4 డేస్ నుంచి అయితే కలవరిస్తున్నాడండి, మా కేక్ మా అని. కానీ ఒక్క పీస్ కూడా నోట్లో పెట్టుకోలేదండి, అది కూడా నెట్టేస్తున్నాడు చూసారా. అస్సలు నోట్లో కొంచెం ఓరకు అలా టచ్ అయింది కూడా ఊసేస్తున్నాడు, అసలు నోట్లో కొంచెం కూడా పెట్టుకోలేదు. చాక్లెట్లు తింటున్నాడు, అలానే బిస్కెట్స్ తీసుకుంటున్నాడు, కానీ కేక్ అయితే నోట్లో కూడా పెట్టుకోలేదు. చాలా ట్రై చేశాను, ఇక లాస్ట్కి వాడు ఇలా తింటలేదు అని సరే అమ్మకు పెట్టండి నాకు మాత్రం పెడుతున్నాడు, కానీ వాడైతే ఒక్క ముక్క అయితే నోట్లో పెట్టుకోలేదు. ఇక ఫస్ట్ అయితే ఇట్లా నేను కట్ చేయగానే నేనైతే పెట్టేశానండి, ఇక వాడు పెట్టుకోలేదు కదా. ఇక నెక్స్ట్ అయితే వాళ్ళ నాయనమ్మ వచ్చింది, ఇక అక్షింతలు వేసి వచ్చిన ప్రతి ఒక్కరు అయితే అక్షింతలు వేసి వాడి కేక్ పెడడానికి అయితే ట్రై చేస్తారు. వాడైతే ఇక తింటలేదు. ఇక వాడి చేతే వచ్చిన ప్రతి ఒక్కరికైతే ఇక వాళ్ళ నోట్లో అయితే కేక్ అయితే పెట్టిస్తున్నాను. ఇక్కడ వాళ్ళ నాయనమ్మ కూడా ట్రై చేసింది, ప్రతి ఒక్కళ్ళండి. మా అమ్మ ట్రై చేసింది, అలానే మా అత్త ట్రై చేసింది, మా అక్క ట్రై చేసింది. పిల్లలు ఎవరు ట్రై చేసినా వాడు మాత్రం అసలు నోట్లో అయితే ఒక్క ముక్క కూడా కేక్ పెట్టుకోలేదండి. ఇంకా వాడి చేత అయితే ఇక్కడ మత్తకైతే తినిపిస్తున్నాను. ఫోటోకి స్టిల్ ఇవ్వమన్నా కానీ సరిగ్గా ఇవ్వట్లేదు. ఆ ఫోటోలు ఎట్లా వచ్చినాయో ఇక రేపు వచ్చినాకైతే చూసుకోవాలండి. ఇక్కడైతే మా అమ్మ మా నాన్న కూడా చింతలేసి అయితే ఆశీర్వదించారు. మేము లైట్ గా ఆపోజిట్ గా డెకరేట్ చేయాల్సింది. నేను ఆ వాల్ ఏమంత మంచిగా లేదని అయితే ఈ వాల్ కైతే డెకరేట్ చేశాను. లైటింగ్ మా వెనకమాల ఉండేసరికి అయితే మాకు మొత్తం చీకటి అయిపోయిందండి. వీడియో మొత్తం అంత క్లారిటీగా అయితే నాకు అనిపించలేదు, చీకటిగా అనిపిస్తుంది. అదే లైట్ కి ఆపోజిట్ గా ఉంటే లైట్ నా మీద పడి అయితే మంచిగా క్లారిటీగా ఉండేది వీడియో. కొంచెం అడ్జస్ట్ అయ్యి అయితే చూడండి. ఇక్కడైతే మా అమ్మలు కూడా కేక్ పెడతాను ట్రై చేస్తుంటే ఇక వాడి సంగతి తెలిసిందేగా, వాడైతే అసలు నోట్లో కూడా పెట్టుకోవట్లేదు. మా అమ్మ అయితే వాడికి బొగ్గలు పోస్తుందండి, వాడైతే నవ్వుతా మెలికలు తిరిగిపోతున్నాడు. ఇంకా అమ్మకు కూడా నేను ఇక్కడ తినిపించేస్తున్నాను. ఎక్కువ మంది నేను పిలుచుకోలేదండి, కాకపోతే మా బుజ్జక్కయ్యకి అంటే మా ఆడబిడ్డకి, మా బావ వాళ్ళకి, అలానే మా మావయ్య వాళ్ళకి చెప్పాము. కాకపోతే వాళ్ళకి కుదరలేదు. బుజ్జక్కయ్య వాళ్ళు ఏంటంటే కొంచెం దూరం కాబట్టి అక్కకైతే రావడానికి అయితే కుదరలేదు. పిల్లలకి ఎగ్జామ్స్ అండి, కరెక్ట్గా రేవాష్ బర్త్డే రోజే పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయితే స్టార్ట్ అయ్యి, ఇక మా అక్కగా అయితే దగ్గర కాబట్టి ఎగ్జామ్ రాసేసారు మార్నింగే పిల్లలు. ఇక వాళ్ళైతే 6 నుంచి అలా బయలుదేరి వచ్చారు. మా ఊరు అంటే అమ్మ వాళ్ళ ఊరు నుంచి మా అక్క వాళ్ళ ఊరు ఒక 1/2 అవర్ డిస్టెన్సే. సో వాళ్ళకి దగ్గర కాబట్టి ఇక శిరీష్ అయితే వచ్చింది. కాకపోతే మా బుజ్జక్కకి రావడానికి అయితే కుదరలేదు, వాళ్ళ ఊరైతే చాలా దూరంగా ఉండేది కాబట్టి అక్క అయితే రాలేదు. ఇంకా మా అక్క మా బావ అలానే మా ఈ అమ్మాయి కూడా ఆడబిడ్డ ఇద్దండి మౌని తిని పేరు. ఇక వీళ్ళందరూ అయితే తినిపిస్తున్నారు. ఇక తనైతే మా బాబాయ్ వాళ్ళు, మా చింతాత మనవరాలు. ఇక వీళ్ళందరూ ఒక్కొక్కరి తర్వాత ఒకళ్ళు అయితే ఫోటోలు అయితే ఇలా దిగుతున్నారండి. వీళ్ళైతే మా అక్క వాళ్ళ పిల్లలండి. ఇంకా వచ్చిన పిల్లలందరూ చేత కూడా ఇలా ఒక ఫోటో అయితే గ్రూప్ ఫోటో లాగా అయితే ఇలా నీట్ గా సింపుల్ గా రేవాష్ బర్త్డే అయితే అయిపోయిందండి. కాకపోతే మా వారు ఒక్కళ్ళే మిస్ అయ్యారు, తనకైతే రావడం కుదరలేదు. నెక్స్ట్ మేము ఒక ఊరు వెళ్ళాలి. ఇక దానికోసం అయితే రేవాష్ బర్త్డేకి ఇక వాళ్ళ నాన్న అయితే రాలేదు. ఇక ఇలా ఫోటో దిగిపోయినాక నెక్స్ట్ నేను రేవాష్ని తీసుకొని అయితే రేవాష్ని ఎత్తుకొని నేను ఒక ఫోటో దిగానండి. ఇంకా ఫోటో దిగిన
దిగినాక రేమాష్ని అయితే ఇక మా నాన్న వాళ్ళకైతే ఇచ్చేసి ఇక్కడ వచ్చిన పిల్లలందరికీ కేకు అలానే చాక్లెట్ అయితే 5 స్టార్ చాక్లెట్ తీసుకున్నామండి. 5 స్టార్ చాక్లెట్, డార్క్ ఫ్యాంటసీ బిస్కెట్, అలానే మామిడికాయ పులిహోర చేసింది మా అమ్మ. అలా ప్రతి ఒక్క పిల్లలందరికైతే నేను ఇలా మక్క ఏమో కేక్ పెడుతుంది, అలా మౌని ఏమో చాక్లెట్ బిస్కెట్ పెడుతుంటే నేను పులిహోర పెట్టయితే వచ్చిన పిల్లలందరికైతే ఇచ్చామండి. ఇలా పిల్లలందరూ అయితే చక్కగా తినైతే తీసుకొని అయితే వెళ్ళారు. ఇక్కడ ఇక ఫోటో లైన్ కూడా సర్దుకుంటున్నారండి వెళ్తానికి. ఇలా ఒక్కొక్కరి తర్వాత ఒక్కొక్కరికైతే మొత్తం అందరికైతే ఇచ్చేసాము. అందరూ అయితే తీసుకొని అయితే హ్యాపీగా అయితే వెళ్ళిపోయారు. నేను పిల్లలకి కేక్ తో పాటు ఏమైనా పెన్స్ అలా రిటర్న్ గిఫ్ట్ గా ఇద్దామని అయితే అనుకున్నాను అండి. కాకపోతే తీసుకురావడం మాత్రం మర్చిపోయాను. ఏదో పనిలో పడిపోయి తర్వాత అనుకున్నాను అరే అలా మర్చిపోయాను తీసుకురావాల్సిందని. నెక్స్ట్ ఇయర్ అయితే కంపల్సరీ ప్లాన్ చేయాలండి ఇలా రిటర్న్ గిఫ్ట్ ఏదో ఒకటి పిల్లలకి. ఇంక ఇలా సింపుల్ గా అయితే మా రేమచ్ బర్త్డే అయితే అయిపోయిందండి. మేము ఒక ఊరు వెళ్తున్నాం అని చెప్పా కదా, సరదాగా అయితే మేము ఏం ఊరు వెళ్తున్నామో గెస్ చేయండి ఎవరైనా. కరెక్టో కాదో నేను మీకు నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తానండి. రేవంశ్ బర్త్డే వ్లాగ్ అయితే ఇక్కడితో అయితే ఎండ్ అయిపోయింది. ఇంట్లో వాళ్ళకైతే ఇక చికెన్ ఫ్రై, చికెన్ పులుసు, అలానే పలావ్ అయితే చేసుకున్నాము. స్వీట్కి వచ్చేసి నేను గులాబ్ జామ్ చేశాను. ఇంకా పిల్లలకైతే ఇలా పులిహోర, కేక్, చాక్లెట్లు, బిస్కెట్లు అయితే ఇచ్చామండి. మా రేవంశ్కి అయితే మీ బ్లెస్సింగ్స్ అయితే అందజేయండి. అలానే నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుస్తాను. బాయ్ అండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. వన్స్ అగైన్ మళ్ళీ బాయ్ అండి.